నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. కడియం మండలం బురిలంక పిఎస్ఎం కళ్యాణ మండపంలో చిరు సేవా సమితి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వర్ అన్నారు. కడియం మండలం బురిలంక పిఎస్ఎం కళ్యాణ మండపంలో చిరు సేవా సమితి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని చిరు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి అప్రతిహాతంగా రక్తదానం, నేత్రదానం శిబిరాలు నిర్వహిస్తున్న గెడ్డం శివరత్న గణపతిని అభినందించారు. చిరు సేవా సమితి అధ్యక్షుడు, జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గెడ్డం శివ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 22,000 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. అలాగే 17 మంది నేత్రదానం చేసినట్లు, ఇంకా అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, మైత్రి సేవా సంస్థ సభ్యులు, స్థానికులు సహకారంతోనే గత 25 సంవత్సరాలుగా సేవా సమితి కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా గెడ్డం శివ అభిమానులు, నాయకులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అనేక మంది జనసేన నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను సోదరులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున కేవలం ఏదో నలుగురిని సమావేశపరుచుకున్నాము, కేక్ కటింగ్ చేసుకున్నాము, కొంచెం పార్టీ చేసుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్లు కాకుండా మరి శివ ఎవరైతే ఉన్నారో వారు చక్కగా ప్రతి సంవత్సరం కూడా 25 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారు రక్తదాన శిబిరాలని వారు నిర్వహించడం అనేది చాలా అందరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. సమాజ సేవ గొప్పది, అందులోనూ మానవ సేవ అయితే డైరెక్ట్గా మనం మాధవ సేవ అని చెప్పి విశ్వసించినటువంటి సంస్కృతి మనది కనుక శివగారు ఒక రకంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి కేవలం రక్త సేకరణ కాకుండా ఆ రక్త సేకరణ మాధ్యమంగా ఎందరికో జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారి నా హృదయపూర్వక అభినందనలు వారికి తెలియజేస్తున్నాను. మెడికల్గా ఎవరికి అవసరం వచ్చినా మా సేవా సంస్థ తరఫున సమకూర్చడం జరిగిందండి. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మా సేవా కార్యక్రమాలను విస్తృతపరిచి ఇప్పుడు వచ్చే కొత్త తరం వారితో కూడా కలుపుకుని ముందుకు సాగుతామని తెలియపరుచుకుంటున్నామండి. ఇది నా ఒక్కరిదే కాదండి, మా సంస్థ అంటే మా సేవా సమితి సభ్యులు, నాతో చదువుకున్న 10th విద్యార్థులు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులు, అలాగే ఇప్పుడు మా చిరు సేవా సమితి సైనికులు, జన సైనికులు అందరి సహకారంతో మెగా ఫ్యామిలీ అభిమానులతో ముందుకు సాగుతూ జరుగుతుందండి. రానున్న రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ఉధృతంగా 10 మందికి ప్రజలకు ఉపయోగపడేలాగా. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ యూత్ మహిళలు 69 కేజీల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన జుహితా గుణ బంగారు పతకం సాధించారు. అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకం సాధించి రాజమండ్రి వచ్చిన జుహితా గుణకు లాలాచెరువు హైస్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఉదయం రైల్వే స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు, ఆత్మీయులు స్వాగతం పలికి ఆమెను ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా లాలాచెరువు హైస్కూల్కి తీసుకువచ్చారు. లాలాచెరువు హైస్కూల్లో విద్యార్థులు ఇండియా మ్యాప్లా నిలబడి ఆమెకు జేజేలు పలికారు. ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపకులు ఆమెను అపూర్వంగా స్వాగతించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అక్కడకు చేరుకుని జూహితా గుణకు సాలువా కప్పి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. కామన్వెల్త్లో క్రీడల్లో రాజమండ్రి ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన జూహితా గుణ ఖచ్చితంగా ఒలింపిక్స్లో పసిడి పథకం సాధించడం ఖాయమని అన్నారు. అందుకు తన వంతు సహాయం ఎప్పుడూ అందిస్తానని తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయల నగదు సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శాప్ చైర్మన్తో మాట్లాడి క్రీడల పరంగా ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. లాలాచెరువు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న జూహితా గుణ చిన్ననాటి నుండి క్రీడల్లో ఆసక్తి చూపడం, ఆమె తల్లి కూడా వ్యాయామ కోచ్గా ఉండడం వల్ల అతి పిన్న వయసులోనే ఆమె ఈ ఖ్యాతిని సాధించారు. ఒలింపిక్స్లో పతకమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ నాయకులు కందికొండ రమేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ నాయకులు చాపల చిన్నరాజు, కందికొండ అనంత్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియచేస్తూ ఒక మున్సిపల్ స్కూల్లో ఈ పాప ఏదైతే ప్రతిభని ప్రదర్శించిందో అది స్ఫూర్తిదాయకం. తప్పకుండా ఈ పాపకి ఏదైతే గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో చదువుతా ఉందో అతి దగ్గరలో
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. అధికారికంగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి ఆయనకి పాపని పరిచయం చేస్తాం. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే శాప్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈ పాపకి అన్ని విధాలమైన ప్రోత్సాహాలు అందించడానికి నా వంతు సహకారం కూడా శాసనసభ్యుడిగా అందిస్తానని తెలియచేస్తూ మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ పాపకి 25,000 ఇవ్వడానికి ఇక్కడే నిర్ణయం తీసుకొని ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అది కూడా 4-5 రోజుల్లో నా ట్రస్ట్ నుంచి కూడా 25,000 సహకారం కూడా అందిస్తానని కూడా. అందరికీ నమస్కారం. నా పేరు జైత గుణ. నేను లాలాచేరి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను మొన్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను. దీనికి ముందు ఇంకా నేషనల్లో 3 మెడల్స్ సాధించాను. ఇంకా బడేట్ వెంకట్రావు సార్కి దీనికి నా కృతజ్ఞతలు చెప్తాను. నా గురువుగారి పేరు యాళ్ళ భాస్కరరావు గారు. హాస్టల్లో గురువుగారి పేరు శేఖరరావు సార్. నాకు స్కూల్ స్టాఫ్ ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. విద్యా కమిటీ అందరికీ థ్యాంక్స్. సెలెక్ట్ అయిన తర్వాత 45 రోజులు పటియాలా ఇండియా క్యాంపులో 45 రోజులు ఉంది. అక్కడి నుంచి అక్కడ మళ్ళీ ట్రయల్స్ పెడతారండి. ఆ ట్రయల్స్ పెట్టిన తర్వాత అందులో మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత మన దేశానికి రిప్రజెంట్ చేయడానికి అవకాశం వచ్చిందనమాట అండి. ఈ కామన్వెల్త్లో 69 కేటగిరీ యూత్లో మా అమ్మాయికి స్వర్ణ పథకం వచ్చిందనమాట అండి. ఆ సందర్భం తీసుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఆత్మ ప్రమోదాన్ని అనుసరించి ఓటు వేయాలని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు అందరూ కూడా సమిష్టిగా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉత్తరాది వివక్షతను, ఆధిపత్యాన్ని కట్టడి చేసే అవకాశం, గురుతర బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్షను పారద్రోలడానికి ఆత్మ ప్రబోధానుసారం ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసి రాజకీయాల్లో సంచలనాత్మక మార్పును తీసుకురావాలన్నారు. ఇదే అభ్యర్థన, విజ్ఞప్తి, సూచన అని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి విలువలు కలిగిన వ్యక్తి అని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజలకు సంక్షేమం లేదన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మసాక్షిగా ఆత్మాభిమానం పెంపొందించుకునే విధంగా ప్రతిష్టను ఇనుమడింపజేసేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జీవి సుందర్ పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. మనకి గౌరవం, తెలుగు వాళ్ళకి గౌరవం అన్నది దక్కుతుంది. ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్, ఎవరు దేనికి ఓటేశారో తెలియని బ్యాలెట్ ఇది. కాబట్టి దయచేసి మీరు కానీ ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చిందంటే మటుకు మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. కాబట్టి నరేంద్ర మోడీ గారి చరిత్ర ఇంకా అయిపోయినట్టే. కాబట్టి దయించి మీరు అద్వానీలాగా, మురళీమోహన్ జోషిలాగా రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే తెలుగు ఎంపీలందరికీ కూడా మీకు ఆత్మాభిమానం, అంతరాత్మ అనేది ఉంటే, ఈ జగన్ గారు చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు, లేదా ఈడెవడో చెప్పాడని కాకుండా మీ అంతరాత్మ ప్రకారం మీరు ఓటేసి సుదర్శన్ రెడ్డిని గెలిపించండి. ఆయన బాగా మేధావి, జడ్జి చేశాడు, సుప్రీంకోర్టులో కూడా జడ్జి చేశాడు. అటువంటి వాడు ఉపరాష్ట్రపతిగా ఉంటే మన దేశం బాగుపడటానికి అవకాశం ఉంటుంది. రాజమండ్రి 37వ వార్డు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజమండ్రి 37వ వార్డు జనసేన సభ్యులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చైర్మన్ వైవిడి ప్రసాద్, జి శ్యామ్ సుందర్, ఆటి సత్యనారాయణ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వార్డు జనసేన నాయకుడు దూడాల శ్రీనివాస్ నిర్వహించారు. కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధన, పంచామృత అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రాజమండ్రి 42వ డివిజన్ లలితానగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 42వ డివిజన్ లలితానగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నామనవాసు, అడబాల నాగార్జున, ఆర్ఎస్ రాజు, శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను, స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వై శ్రీను కోరిక మేరకు లేడీస్ వాకర్స్ ట్రాక్ను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నాయకులు కేక్ కట్ చేయగా తీన్మార్ డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు ఉర్లంకల లోకేష్, యాళ్ల రాజు, శ్రీపాద మోహన్, గుదే రఘు, పడాల శ్రీను, బాబురావు, వైవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందాక పెద్దలు గన్ని కృష్ణ గారు చెప్పినట్లుగా ఈ కూటమి అన్నది బీజం వేయడానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు. అది కూడా రాజమహేంద్రవరంలో. కాబట్టి రాజమహేంద్రవరానికి ఎప్పుడు ఒక బాధ్యత ఉండాలి. రాష్ట్రంలో ఎలా ఉన్నా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ గవర్నమెంట్ ఏర్పడిందంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే దానికి ప్రధాన కారణం ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడం, ఎన్నికల్లో మరి అప్రతిహతంగా ఉన్న మెజార్టీతో గెలుపొందడం, ఈ రోజు ఈ కార్యక్రమాలను అమలు చేయడం, దీని కారణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కారణం. నిస్వార్థంగా అంటే ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాటు అందిస్తున్నారు, అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అదేవిధంగా ఉండాలని చెప్పేసి నేను అందరూ కోరుకుంటూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి ఎన్నో ఒడుగులు ఎదుర్కొని 10 సంవత్సరాలు రాజకీయ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు అధికారంలో రావడానికి కూటమి తరఫున అవిశ్రాంతి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజమండ్రి నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్రగణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం 23వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్రగణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 24వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది. పోసరపు వీరేంద్ర కుమార్ ఆశా దంపతులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఏకాదశి హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం సోమిశెట్టి భీమేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులు నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరాం విఠల్ మారే, వాకచర్ల భారత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు ములాఖత్తులో కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్ష, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు పరామర్శించారు. జైలు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించి భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ఆయన దోషి కాదు, పోలీసులు ప్రభుత్వం ఆయనను దోషిగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్లో ఆయనకు ఎటువంటి ప్రమేయం లేదన్నారు. జైలులో మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు, పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డిపై ప్రభుత్వం ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు, ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే విరూపాక్ష మాట్లాడుతూ రాజకీయాలను ఎదుర్కోలేక చంద్రబాబు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. వైసీపీ నేతలను ఎలా జైలుకు పంపాలి అనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వారితో కలిసాం. ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. వారందరికీ, ఆ కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు. వారి కుటుంబానికి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా మంచి పేరుంది. ఈరోజు ఆయన మాట్లాడిన చూస్తే చాలా ఆయన ధైర్యంగా ఉన్నాడు. నాకేం అసలు నేను దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో లిక్కర్ స్కామ్లోనా అయినా నేను ఇబ్బంది పెట్టి ఇట్లా జైలు వేసినా నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నాకేం లేదు, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడినారు. ఈరోజు ఈ లోకేష్ కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప రాజమండ్రి లలితానగర్లో నామన ధనరాజు వీధిలో 28వ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు రాటమహోత్సవం జరిగింది. రాజమహేంద్రం లలితానగర్లో నామన ధనరాజు వీధిలో 28వ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు నామన వాసు ఆధ్వర్యంలో బుధవారం పందిరిరాట ముహూర్తం కార్యక్రమం ఘనంగా జరిగింది. కానుపూడి తాతాజీ చేతుల మీదుగా ఆలయ పురోహితులు పాకాల ప్రసాద్ శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పందిరిరాటను ప్రతిష్ఠింపచేశారు. కనకదుర్గమ్మ దయతో దేవీ నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయం కావాలని, ఆ దుర్గామాత కరుణ కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపైన ఉండాలని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తోలేటి శ్రీరాములు, అడబాల నాగార్జున, పెనుగొండ రామకృష్ణ, మళ్ళ వెంకటరాజు, శ్రీపాద మోహన్, గంధం భైరవస్వామి, అప్పన బాబురావు, సతీష్, ఆడారి లక్ష్మీనారాయణ, బాలాజీ రెడ్డి, అంజీ, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు వివర్స్ కాలనీ సెంటర్లో శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవానికి రాటమహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వివర్స్ కాలనీ సెంటర్లో శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు శ్రీదేవి దంపతులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాటమహూర్తం వైభవంగా నిర్వహించారు.
ఈ ఏడాది మరింత ఘనంగా దేవీ నవరాత్రులు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రాట మహోత్సవం కార్యక్రమంలో రుడా మాజీ చైర్పర్సన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కంటిపూడి శ్రీనివాస్, దేవీ చౌక్ ఉత్సవ కమిటీ ప్రతినిధి గంధం భైరవస్వామి, దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, బి వెంకటేశ్వరరావు, జొన్నాడ దుర్గా, జొన్నాడ బజయనారాయణ, చంద్ర సప్లై కంపెనీ ప్రసాద్, ఎన్ సత్యనారాయణ, మేమురెడ్డి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, పాలవలస వీరభద్రం, బలగాని సురేష్, పినిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలన్నిటికీ తాము పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 42 డివిజన్ రత్నంపేట, వాంబేలోని 98 ఇళ్లకు మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది. ఆ కుళాయిలను ప్రారంభించి అందుకు సంబంధించిన నీటి పన్ను పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్తు లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇటీవల ట్రాన్స్ఫార్మర్ వేయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటన్నిటినీ చేయిస్తామని, పనిచేసేవారు ఎవరో గుర్తుంచుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. ఇక్కడ ప్రజలకు గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. డివిజన్ ఇన్ఛార్జి మల్ల వెంకటరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధా, కేవీ శ్రీనివాస్, సావిత్రి, వానపల్లి శ్రీనివాస్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ మేము వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక పని చేసే వెళ్తా ఉన్నాం. ఆ చివరిన లైట్లు లేవంటే లైట్లు వేయించాం, చివరిన ట్రాన్స్ఫార్మర్ లేదు, మాట వస్తే మాకు కరెంట్ అటు ఇటుగా మారుతూ ఉంది, లైట్లు పోతున్నాయి, ఇళ్లలోని ఫ్యాన్లు పోతున్నాయి అంటుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అడిగారు, ట్రాన్స్ఫార్మర్ వేయించాం, రోడ్లు వేయించాం, డ్రైనేజ్లు వేయించాం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అతి దగ్గరలో చేస్తాం. రాజమండ్రి వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, లక్ష్మీ గణపతి హోమం, శ్రీ సాయిరాం పరివారం గ్రూప్ వారిచే హనుమాన్ చాలీసా, సాయి భజన, సాయంత్రం కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆంధ్రనాట్యం, మోహిని భస్మాసుర నృత్య నాటిక ఆచంట చంద్రశేఖర్ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, వాకర్స్ పార్క్ కమిటీ సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి కృష్ణనగర్లో కృష్ణానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కృష్ణానగర్లో శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలంకరణ కార్యక్రమానికి నగరంలో పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమం కృష్ణానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరిగింది.
రాజమండ్రి దేవీ చౌక్ పెద్ద వీధిలో శ్రీ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ పెద్ద వీధిలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గణపతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా పిల్లలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్య దుర్గాదేవి దంపతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్, శ్రీపాద సాయి, దుర్గా, ఆదిత్య, శ్రీజ విద్యార్థులు సరస్వతి పూజలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు గణపతి ప్రసాదంగా పుస్తకం, పెన్ను, పెన్సిలు అందజేశారు. రాజమండ్రి ముమ్మిడివారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ముమ్మిడివారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా బెజవాడ ట్రస్ట్ చైర్మన్ రంగారావు, నాగలక్ష్మి కుమారుడు బెజవాడ వెంకటకృష్ణ, దుర్గాప్రసాద్, మాధురి, ప్రగడ యువరాజ్ కుమార్, పోసి రత్నం దంపతులు గణపతి పూజ జరిపించారు. అనంతరం 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రగడ బాబీ, బూరుగు రాజ్ కుమార్, బెజవాడ మణికంఠ, దీప్ నితిన్, రాజా పిల్లాడి, చరణ్ పిల్లాడి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అయ్యప్ప నగర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం అయ్యప్ప నగర్లో అయ్యప్ప నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పంచామృతాభిషేకాలు, మండపారాధన, గణపతి హోమం పండితుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామినేడి మస్తాన్ చౌదరి, గొర్రెల రమణ, మండ తమ్మారావు, చీపురుపల్లి చిన్న, రామినేడి మనోహర్, బాబ్జీ, షెల్టన్ ఎండి అనిల్ కుమార్, టేక్ రాము తదితరులు పాల్గొన్నారు. హోమం అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి 48వ డివిజన్లో శ్రీ లక్ష్మీ గణపతి 8వ మహోత్సవం ఘనంగా ముగిసింది. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపైనా ఉండాలని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి దంపతులు ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వారి ఆధ్వర్యంలో 48వ డివిజన్లో శ్రీ లక్ష్మీ గణపతి 8వ మహోత్సవం ఘనంగా ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సింహాచలం, కె మాధవ, అరికి కుమార్, మణికంఠ దుర్గాప్రసాద్, ఏ శివ, ఏ వీరబాబు, నరేష్, నాగేశ్వరరావు, రంగా, శ్యామ్, అప్పారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గాడాల గ్రామం పాలచర్ల రోడ్లోని శ్రీ సంపద సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిగింది. గాడాల గ్రామం పాలచర్ల రోడ్లో శ్రీ సంపద సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించి బుధవారం ఉదయం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. గాడాల చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సంపద సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు ఈ అన్న సమారాధనకు విరాళాలు అందించి ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీను, ఈలి నరేష్, పడాల రాకేష్, గట్టి దినేష్, దుడ్డే సాయి, తిరుమలనాథుని దుర్గాబాబు, దారం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోలమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద
వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులలో తమకున్న ప్రతిభను చాటుకున్నారు. ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పెనమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పారితోషికంగా 3,000 రూపాయలు, రెండో బహుమతి జ్ఞాపిక 2,000 రూపాయలు, తృతీయ బహుమతిగా జ్ఞాపిక 1,000 రూపాయలు అందజేశారు. రాజమండ్రి కోటిలింగాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు గరిక పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. అర్చకులు కిరణ్ శర్మ నేతృత్వంలో గరిక పూజ విద్యార్థులచే సరస్వతి పూజ చేయించారు. ఈ కార్యక్రమం కోటిలింగాలపేట బాబా ఫ్రెండ్స్ సర్కిల్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం భక్తులకు కమిటీ వారు అల్పాహారం అందించారు. త్యాగరాజనగర్లో తూర్పుగోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం పెద్దవాడి వీధి త్యాగరాజనగర్లో తూర్పుగోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ అధ్యక్షుడు అనుశ్రీ సత్యనారాయణ, అధ్యక్షులు జె లక్ష్మణరావు, సెక్రటరీ ఎం ప్రసాద్, ట్రెజరర్ చీకట్ల సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు గౌరీశంకర్, హరిబాబు, రాజు, టి వెంకటేశ్వరరావు, గాడిరాజు తదితరులు పాల్గొన్నారు. దూషించి వేధిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన దొండపాటి దుర్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన దొండపాటి దుర్గా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ
రంగంపేట మండలం ఏలగొలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మన్ రాజు కుమార్తె ముత్యా మాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలానికి చెందిన ఆసామి తమను వీడియోలు తీసి కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. పనులు ఆపేసి వెళ్లకపోతే చంపేస్తామని, మా బంధువర్గం అంతా రాజకీయాల్లోనే ఉన్నారని, అందరినీ జైల్లో పెట్టిస్తానని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేయాలని రంగంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లినా ఫలితం లేదన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జాహర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. బీసీ ప్రజా సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ అక్కడ పొలానికి సంబంధించి తల్లి కూతుళ్ళ మధ్య వివాదం జరుగుతోందని, ఈ విషయంలో మధ్యలోకి వచ్చి ఆ పొలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళితులు, బీసీలను వేధింపులకు గురి చేస్తున్న శ్రీనివాసరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంపేట స్టేషన్కి వెళ్ళి రంగంపేట స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. అతను ఎలా మమ్మల్ని కులం పేరెత్తి దూసేసి మాట్లాడుతున్నాడని కేసు పెట్టానండి. నేను కేసు పెడితే మా రంగంపేట ఎస్సీ గారు కేసు తీసుకోలేదని చెప్పి నేను మన సోమవారం పోయి సోమవారమే నేను స్పందనలో పెట్టానండి. ఎస్పీ గారికి పెట్టుకున్నానండి, దరఖాస్తు పెట్టుకున్నానండి. నేను దాని నిమిత్తం సీఏ గారికి అనపర్తి సీఏ గారికి ఫోన్ చేసండి. జవహర్ గారి దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నాను, నాకు న్యాయం చేయించమని. ఆయన అక్కడికి సీఏ గారికి చేశారండి. సీఏ గారి నుంచి రంగంపేట వెళ్ళిందండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కోలమూరు గ్రామంలో జనసేన పార్టీ అధినేత ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కందుల కృష్ణతేజ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వం, ప్రజాసేవ పట్ల ఆయన అంకిత భావాన్ని అభినందిస్తూ ఈ తరం యువత కోసం ఆయనే మార్గదర్శి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోలమూరు గ్రామం నుండి పాల్గొన్న ప్రముఖ జనసేన నాయకులు దండు కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, అడబాల గణేష్, కర్రినాయుడు, పినమరెడ్డి దొరబాబు, పినమరెడ్డి వెంకటేశ్వరరావు, పరిమి బాబూజీ, దండు అన్నవరం, అడబాల నాగబాబు, గ్రామంలోని మరికొంతమంది జనసేన సభ్యులు, కార్యకర్తలు, కొంతమూరు గ్రామం నుండి వడ్డీ రామకృష్ణ, భాష తదితరులు పాల్గొన్నారు. గారికి, నాగేశ్వరరావు గారికి, విష్ణు గారికి, తదితరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాన్నగారికి వైరల్ ఫీవర్ రావడం వల్ల రాలేకపోయారు, లేకపోతే ఆయనే వచ్చేవారు. ఈరోజు ఆయన తరఫున మీ అందరి కోసం నన్ను వెళ్ళమని చెప్పారు కనుక ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. దూడల నాగేశ్వరరావు డిఎన్ఆర్ అంటే ఆ గ్రామానికి ఒక ఆసరా, పెద్ద దిక్కు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు గౌరవించే ప్రజానేత ఆయన. అటువంటి నాయకుని అకాల మృతితో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామం మోగబోయింది, విషాదంలో మునిగిపోయింది. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. మంగళవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొని ఘన నివాళులర్పించారు. దుళ్ళ గ్రామం నుండే కాకుండా పరిసర గ్రామాలైన ఆలమూరు, చొప్పెల్ల, నర్సిపూడి, ఏడిది, వీరవరం తదితర గ్రామాల నుంచి నాయకులు తరలివచ్చి వారి సంతాపాన్ని తెలిపారు. డిఎన్ఆర్ తండ్రి దూడల భీమయ్య కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కొనసాగారు. 1991లో భీమయ్య మృతి తర్వాత రాజకీయంలో దూకుడు పెంచిన డిఎన్ఆర్ 1996-2021 మధ్య సర్పంచ్గా పనిచేశారు. తిరిగి ఆయన భార్య దూడల రత్నం 2005-2011 మధ్య సర్పంచ్గా పనిచేశారు. నాగేశ్వరరావు దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రధాన అనుచరుల్లో ఘనంలో ఒకరైన నాగేశ్వరరావు ఆయన సహకారంతో దుళ్ళ గ్రామంలో అభివృద్ధి ఫలాలు విరబోయించారు. ప్రజానేత మృతి తీరని లోటని దుళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ తాతపుడి బాబీ అన్నారు. దుళ్ళ గ్రామం ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.